ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసెదను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మనతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. మనము అనేక దినములుగా ప్రార్థిస్తూ, దేవుణ్ణి అడుగుతూ, మొరపెడుతూ, మనకున్న సమస్యను గురించి దేవునికి చెప్తున్నప్పుడు ఆలస్యం జరుగుతుందని ఎంతగానో వేదన పడుతూ ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ అధికమైన మేలులు చేస్తా అంటున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేసేదనని దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చదువు విషయమైనా సరే, అనారోగ్య సమస్య విషయమైనా సరే, నీకున్న ప్రతి బాధ విషయమైనా సరే, అనేక దినములుగా మొరపెడుతూ ప్రార్థిస్తున్నప్పుడు జవాబు రాలేదేమో, దానికంటే గొప్పగా దేవుడి దినం నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. అధికమైన మేలును దేవుడు దయచేయబోతున్నాడు. కాబట్టి విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభువారు చెప్తున్నారు, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు అంటున్నాడు. కాబట్టి ఆయనే మనల్ని పిలుస్తున్నాడు, ఆయనే మనల్ని చూస్తున్నాడు. మనం చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. కాబట్టి మనము కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలలో ఉన్న ప్రతి శోధన తొలగించి అధికమైన మేలులు దేవుడు కలగజేసే విధంగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన కృపగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ప్రభా, మీరు మా తట్టు తిరగడం ద్వారానే మేము తండ్రి అధికమైన మేలులు పొందుకోగలం తండ్రి. ప్రభా, మేము చేసిన ప్రతి అతిక్రమను కూడా మన్నించి ప్రభా అధికమైన మేలులు దయచేయమని ప్రభా, ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో, అడుగుతుందో, గోజాడుతుందో ప్రభా, ఆ కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రభా, అధికమైన మేలులు దయచేయమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. బలపరచమని, స్థిరపరచమని, నీ ఆత్మతో నింపి నడిపించి రక్షించమని ప్రభా, ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.